కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ డిస్కషన్స్లో మీరు మాట్లాడింది అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక 5 పాయింట్స్ పెట్టుకుని ఉంటారు, కానీ ఎంత ఫాస్ట్గా అవుతుంటుందంటే గ్రూప్ డిస్కషన్స్ మీరు ప్లాన్ చేసిన ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దాంట్లో మాట్లాడేస్తుంటాడు. మీ కరేజ్ వచ్చి మాట్లాడాలి ఇంగ్లీష్లో అంత లోపల ఆ పాయింట్స్ ఎవరో మాట్లాడేస్తారు. అప్పుడు మీరేం మాట్లాడతారు? మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అంతమంది మధ్యలో ఉన్న ఇన్విజిబుల్ ఉన్నాము అని ఫీల్ అయితే ఒక డీప్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఈ జాబ్ నాకు వస్తుందా, ఈ ఇంటర్వ్యూ నేను క్రాక్ చేయగలుగుతానా, అసలు అడ్మిషన్ అవుతుందా అవ్వదా? ఇప్పుడున్న ప్రపంచంలో మాట్లాడితేనే వాల్యూ ఉంది. అలాంటి ప్రపంచంలో మీరు సైలెంట్గా ఉన్నారు అంటే మీరే మీకు రిజెక్షన్ అంగీకరించుకున్నారని అర్థం. ఇప్పుడు సేమ్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అన్న ఇప్పుడు మీరు ఆలోచించండి. అంతమంది మధ్యలో కూడా మీరు కాన్ఫిడెంట్గా ఒక స్టాండ్ తీసుకున్నారు, మీ పాయింట్స్ని మీరు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ మొత్తం కాన్వర్జేషన్ని లీడ్ చేసేది మీరు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఊహించుకోదానికే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. స్పీకింగ్ ల్యాబ్ కూడా ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని అలా ట్రైన్ చేస్తుంది. ఫ్రీ గ్రామర్ వీడియోస్ యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెంట్ అండ్ అసర్టివ్ స్పీకర్ ఎట్లా అవ్వాలన్న స్కిల్ మీకు ఎప్పటికీ రాదు. రియల్ వరల్డ్లో, ప్రాక్టికల్ వరల్డ్లో, యాక్చువల్ కాంపిటేటివ్ సిచ్యువేషన్స్లో, నిజమైన ప్రెషర్ అయిన సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలని వచ్చేటప్పుడు మీరు నిజంగా మాట్లాడగలగాలి. యాజ్ అ కాన్ఫిడెంట్ స్పీకర్ అన్నట్టు ఒక సిస్టమ్ని మీరు ఫాలో అయ్యేంత వరకు మీరు అలా తయారవ్వలేరు. మీరు కాన్ఫిడెంట్గా స్పీకింగ్ చేయకపోతే ఇంకొకరు మాట్లాడేది మీరు సైలెంట్గా స్పెక్టేటర్గా ఉండడం తప్ప ఇంకా ఆడేం ఆప్షన్ ఉండదు. నేను ఇంపార్టెంట్, నా వాయిస్ ఇంపార్టెంట్, నా ఒపీనియన్ ఇంపార్టెంట్, ఐ మ్యాటర్ అండ్ నేను అనుకుంది నేను చెప్పగలుగుతాను. నేను కేవలం చెప్పగలగడం కాదు, నేను నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఈ సిచ్యువేషన్ అన్న, కాన్వర్జేషన్ అన్న, టీమ్ ప్రాజెక్ట్ అన్న, ఇంటర్వ్యూ అన్న, ఏదైనా ఉండండి నేను లీడ్ చేయగలుగుతానని మీరు ఒక లీడర్ అవ్వగలుగుతారు. ఆ లీడర్ అవుతేనే మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ నుంచే మీకు డబ్బు, ఇన్కమ్ ఆపర్చునిటీస్, రెస్పెక్ట్, రికగ్నిషన్ అన్నీ వస్తుంది. స్పీకింగ్ ల్యాబ్ ఒక 3 months కోర్స్. ద ఫీజ్ ఇస్ 10,000 rupees. బట్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక కాంప్రిహెన్సివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా తయారు చేయాలి అన్నట్టు ఒక సిస్టమ్. ఇది సిస్టమ్ అంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి కదా, అది మీరు చేసినా, వీళ్ళు చేసినా, ఎవరు చేసినా, అప్పుడు దాన్ని సిస్టమ్ అంటాము. సో ఈ సిస్టంలో నేను చెప్పిన క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ మాత్రం మీరు చేస్తే ఖచ్చితంగా మీరు న్యాచురలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే. ఈ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది అంటే ఇది ఒక హోంవర్క్ బేస్డ్ సిస్టమ్. అంటే రియల్ లైఫ్లో ప్రాక్టికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడో అలా ఫస్ట్ మిమ్మల్ని నేను ట్రైన్ చేస్తాను. ఆ ట్రైన్ చేసిన క్లాస్ వర్క్ మీరు నోట్స్ చేసుకుంటారు అండ్ నేను మీతో హోంవర్క్ చేయిస్తాను. ఆ హోంవర్క్ నేనే స్వయంగా డౌట్స్ క్లారిఫికేషన్, హోంవర్క్ కరెక్షన్ టెలిగ్రామ్లోనే చేస్తాను. కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ సమ్ గ్రామర్ టిప్స్ కోర్స్ కాదు, రియల్ లైఫ్ ప్రాక్టికల్ స్పీకింగ్ స్కిల్స్ మీకు కావాలంటే మీరు ఎన్ని ప్రయత్నాలను చేసుకోండి, తిరిగి లాస్ట్కి మీరు స్పీకింగ్ ల్యాబే రావాలి. స్పీకింగ్ ల్యాబ్లో చెప్పబడే క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తేనే తెలుగు మీడియం స్టూడెంట్కి రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ వస్తాయి అని ఒక స్టాండర్డ్ని నేను సెట్ చేశాను. సో జాయిన్ స్పీకింగ్ ల్యాబ్ టుడే. క్లాస్ వర్క్ చేస్తా, హోంవర్క్ చేస్తా, నా మైండ్ సెట్తో రండి, నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడించి చూపిస్తాను.